ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్లో అతి చిన్న వచనం, రెండే 2 పదాలు, కానీ దీని అర్థం చాలా గొప్పది. బైబిల్ గ్రంథం మొత్తం 31,102 వచనాలు. అందులో అత్యంత శక్తివంతమైనది, అతి చిన్నదైన వచనం యేసు ఏడ్చెను. యోహాను 11:35. కేవలం 2 పదాలు, కానీ ఈ 2 పదాల వెనక దాగి ఉన్న వేదన, ప్రేమ మరియు మానవత్వం ఎంతటిదో ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. యేసు ప్రేమించిన లాజరు మరణించి 4 రోజులైంది. బేతనీయ గ్రామం శోకసంద్రంలో ఉంది. తన ఆత్మీయ స్నేహితుణ్ణి కోల్పోయిన మార్తా మరియు మరియల రోదనలు మిన్నంటుతున్నాయి. యేసు అక్కడకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు ఇక్కడ ఉండినట్లయితే నా తమ్ముడు చనిపోకపోవును అని వారు ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. వారి వేదన చూసి యేసు హృదయం ద్రవించిపోయింది. తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు అక్కడ ఉన్నవారి వేదన చూసి యేసు చలించిపోయారు. ఆయన దేవుడైనప్పటికీ మనలాంటి మానవ భావోద్వేగాలను పంచుకుంటారని, మన కష్టాల్లో ఆయన మనకు తోడుగా ఉంటారని ఈ వచనం నిరూపిస్తుంది. మన కన్నీళ్లు తుడిచే దేవుడు మన వేదనలో మనతో పాటే పాలు పంచుకుంటారనేది దీని గొప్పతనం. మరణాన్ని జయించి పునరుద్ధానమైన దేవుడు చనిపోయిన లాజరును బ్రతికించడానికి ఆ స్థలమందు ఉండి మరియా మార్తాల దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. యేసు త్వరలో లాజరును బ్రతికించబోతున్నారని ఆయనకి తెలుసు. అయినా ఆయన ఎందుకు ఏడ్చారు? మన కష్టాల్లో ఆయన దూరంగా ఉండరు, మనతో పాటే ఉంటారు. మన కన్నీళ్లను చూసి చలించే హృదయం ఆయనది. దేవుడు మన బాధను అర్థం చేసుకుంటాడా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానమే ఈ వచనం. ఆయన మన వేదనలో మనతో పాలు పంచుకుంటారు. నేడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నావా? నీ కన్నీళ్లను చూసి కదిలిపోయే దేవుడు నీ పక్షాన ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన నీ కన్నీళ్లను తుడిచి నీ జీవితంలో అద్భుతం చేయగలరు. ఈ 2 చిన్న పదాలు మనకు ఇచ్చే గొప్ప నిరీక్షణ ఇదే. నేను నీతో ఉన్నాను. ఆమేన్. మరణించిన లాజరును బ్రతికించడానికి, వారి కన్నీళ్లను తుడవడానికి యేసే స్వయంగా ఆ స్థలానికి వెళ్ళారు. అలాంటిది మనం కాచే కన్నీళ్ళు, మన రహస్యంగా పెడుతున్న మొర దేవుడి సన్నిధికి చేరదా? దేవుడు ఖచ్చితంగా